కార్పొరేట్ పాఠశాలల్ని తలదన్నేలా ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇవాళ రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 15 కోట్లతో అత్యాధునిక వస్తువులతో టీపీఎస్ స్కూల్ను తీర్చిదిద్దారు. సీఎం రేవంత్ ఉదయం 9:30కు ఆరుట్లకు చేరుకుని టీపీఎస్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలల్ని ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ఉన్నాయి. రాష్ట్రంలో దశల వారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరుట్ల టీపీఎస్ స్కూల్ను అత్యాధునిక వస్తువులతో తీర్చిదిద్దారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెబుతారు. ఆధునిక వస్తువులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వసతులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షకులను సైతం అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.